హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 13th జనవరి రోజు జరిగిన ఫస్ట్ షిఫ్ట్ మ్యాథ్స్ క్వశ్చన్ చూస్తున్నాం. ఓకే, సో అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏ ప్లస్ రూట్ టూ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 19 ప్లస్ 6 రూట్ టూ అయిన ఏ వాల్యూ కనుక్కోమంటారు. ఓకే, సో దీన్ని టూ టైప్లో చేయొచ్చు. డైరెక్ట్ ఏ ప్లస్ రూట్ టూ బిని హోల్ స్క్వేర్ చేసి చేయొచ్చు. సో అట్లా కాకుండా ఈ స్క్వేర్ని ఇటు పంపిస్తే ఏమైతే మనకి రూట్ అవుతుంది కదా. ఓకే, సో ఏ ప్లస్ బి రూట్ టూ అనుకుందాం ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 19 ప్లస్ 6 రూట్ టూ అవుతుందా. సో ఓకే, సో ఇట్లా స్క్వేర్ రూట్లో ఉంటే దీన్ని బయటికి తీసుకురావడం తెలుసనే అనుకుంటున్నా చాలామందికి. ఓకే, సో తీసుకురావాలంటే ఏం చేయాలంటే ఇది 2 ఇంటూ సంథింగ్ ఉండేలాగా రాసుకోవాలి మనం. ఓకే, సో 2 ఇంటూ సంథింగ్ అంటే 2 ఇంటూ 3 రూట్ టూ రాసుకోవచ్చు దీన్ని 6 రూట్ టూని. సో 3ని లోపల పంపిస్తుంది, 3ని లోపల పంపిస్తే 9 అవుతుంది కదా. సో 9 ఇంటూ 2 అంటే 18. ఓకే, సో 2 రూట్ 18 అంటే ఇప్పుడు మనకి ఏంటంటే 19 ప్లస్ 2 రూట్ 18. సో పైన స్క్వేర్ రూట్ ఉంది. ఓకే, సో దీన్ని ఇట్లా మాడిఫై చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఏంది రూట్ పోవాలంటే మనకి ఏ ఫామ్లో రావాలి, హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది, మనందరూ తెలిసిందే. సో 2 రూట్ 18ని ఇప్పుడు మనకి 18ని యాడ్ చేస్తేనేమో 19 రావాలి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంతే కదా. సో యాడ్ చేస్తేనేమో 19 రావాలి, సో ప్రొడక్ట్ ఏమో 18 రావాలి. సో దీన్ని 18 ఇంటూ 1 అనుకున్నాం అనుకో. ఓకే, సో యాడ్ చేస్తే 18 ప్లస్ 1 19. ఓకే, సో ప్రొడక్ట్ అయితే 18 ఇంటూ 1 18 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు రూట్ 18 రూట్ 1 హోల్ స్క్వేర్ అంటున్నా దీని మొత్తాన్ని. సో దీని మొత్తాన్ని ఓకే, సో హోల్ స్క్వేర్ దేన్ని 19 ప్లస్ 2 రూట్ 18 వాల్యూ అన్నట్టు. ఓకే, సో మీరు చెక్ చేసుకోండి ఏమవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 18 ప్లస్ 1 19 అయితే 2ab అంటే 2 రూట్ 18 ఇంటూ 1 2 రూట్ 18 అయిపోతుంది. ఓకే, సో అదే ఫామ్లో వస్తుంది కాబట్టి సో దీన్ని ఇట్లా రాసుకుంటే దీనికి రూట్ ఉంటుంది కదా. సో స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, రూట్ 18 ప్లస్ 1. ఓకే, ఏ ప్లస్ బి రూట్ టూ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏం రాసుకోవచ్చు 1 ప్లస్ రూట్ 18 నేను ఏం రాస్తున్నట్టు 9 2 18 కదా. ఓకే, సో 3 బయటకు వస్తే 3 రూట్ టూ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏ ప్లేస్లో 1 ఉంది కాబట్టి ఏ వాల్యూ 1 బి వాల్యూ 3 సింపుల్గా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇది మీకు తెలిస్తే వితౌట్ పెన్ పేపర్ చేయొచ్చు, తెలియని వాళ్ళకి కొంచెం కష్టం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఎలక్షన్లో ఏకి చెల్లిన ఓట్లలో 75% వచ్చాయి. సో ఆ ఎలక్షన్లో మొత్తం 15% ఓట్లు చెల్లనివి, మొత్తం ఓట్లు 56,000 అయినా ఏకి ఎన్ని ఓట్లు వచ్చాయంట. ఓకే, సో ఎలక్షన్లో ఏకి 75%, చెల్లిన ఓట్లలో 75% వచ్చినాయి. ఆ ఎలక్షన్లో 15% చెల్లని ఓట్లు అన్నట్టు. ఓకే, సో 15% చెల్లని ఓట్లు అంటే చెల్లిన ఓట్లు ఎన్ని. సో చెల్లిన ఓట్లు 85%. 85% ఏంటి చెల్లిన ఓట్లు. ఈ 85%లో 75% ఏకి వచ్చినాయి. ఓకే, సో మొత్తం ఓట్లు ఎన్ని 56,000 కదా. ఓకే, సో 56,000 అంటే ఏకి వచ్చిన ఓట్లు ఇవే అని చెప్పొచ్చు కదా. సో ఏకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అంటే మనం ఎట్లా చెప్పొచ్చు, చెల్లిన ఓట్లలో 75%, చెల్లిన ఓట్లు ఎన్ని 85%, చెల్లనివి 15% అయినప్పుడు చెల్లినవి 85% అవుతాయి కదా. సో ఇట్లా అన్నట్టు ఈ 85%లో 75% ఏకి వచ్చినాయి. సో టోటల్ 56,000 కదా. సో వాటన్నిటికి ఈక్వల్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి మన ఇష్టం. 75% మనం ఏం రాసుకోవచ్చు 3/4 రాసుకోవచ్చా, 3/4. 85 ఏం రాసుకోవచ్చు మనం 17/20 రాసుకోవచ్చు అంతే కదా. 85/100 అంటే 5 17 5 20 ఇంటూ 56,000. మీకు ఇంకా వేరే ఏదైనా వే ఉంటే ఆ వేలో కూడా రాసుకోవచ్చు మీ ఇష్టం. 0కి 0 కట్టు, 2 4 2 16. ఓకే, సో 4 28, 3 ఇంటూ 17 ఇంటూ 7 ఉంది. ఓకే, సో ఓకే చూడండి 56,000 తీసుకున్నా 700. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది 17 ఏళ్ళ తెలుసుగా మనకి 17 ఏళ్ళ తెలుసా 139. సో ఇట్లా చూద్దాం చూడండి. ఓకే, సో 17 ముళ్ళ 51 కదా. సో 51 ఇంటూ 700, 7 1 7 7 5 35. సో 2 zeros కి 2 zeros. ఓకే, 35,700 ఓట్లు వచ్చినాయి అన్నట్టు. ఓకే, సో ఒకవేళ ఈ వాల్యూ చేంజ్ అయినా కూడా ప్రాసెస్ చేంజ్ కాదు అన్నట్టు, మెయిన్ ప్రాసెస్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. x/y అనేది 4/5, ఎక్స్ జెడ్ కంటే 20% ఎక్కువ అయినా వై జెడ్ కంటే ఎంత శాతం ఎక్కువ అంటుంది. ఓకే, సో ఎక్స్ రేషియో వై మనకు తెలుసు ఎంత 4/5. నెక్స్ట్ ఎక్స్ రేషియో జెడ్ కూడా ఇచ్చింది కాకపోతే ఇండైరెక్ట్గా ఎక్స్ జెడ్ కంటే 20% ఎక్కువ అంటుంది. అంటే జెడ్ 100 ఉంది అనుకోండి, దీనికంటే 20% ఎక్కువ ఉంటుంది ఎంత ఉంటుంది 120 ఉంటుంది. ఓకే, 2 5 10 2 6 12.
ఓకే. సో XY, XZ ఓకే. XYZ అనేది దీంట్లోంచి మనం కనుక్కోవచ్చు. YZ కంటే ఎంత శాతం ఎక్కువ ఉంది అంటుండు. ఓకే. సో రెండిట్లలో సేమ్ ఉంది X కాబట్టి Xని ఈక్వల్ చేద్దాం. దీన్ని 3తోని దీన్ని 2తోని మల్టిప్లై చేస్తే X సేమ్ అయితది. ఓకే. సో ఈ రేషియో చేంజ్ కావద్దు కాబట్టి అన్నిట్లలో చేద్దాం. 3 4 12, 3 5 15, 2 6 12, 2 5 10. ఇప్పుడేమంటుండు? ఇప్పుడు ఇవి X:Y:Z వచ్చినట్టే కదా! సో చూడండి. డైరెక్ట్ రాసినా రాయొచ్చు. X:Y:Z రాసుకుంటే మంచిదండి. 12, 15, 10. Y Z కంటే ఎంత ఎక్కువ ఉంది అంటుండు. ఓకే. సో Z కంటే Y ఎంత ఎక్కువ ఉంది? 5 ఎక్కువ ఉంది అంతే కదా! సో 5 ఎక్కువ ఉంది. Z కంటే అంటుండు కదా! ఓకే. సో ఎంత శాతం అంటుండు కాబట్టి సో 5/10. Z కంటే అంటే Zతోని కంపేర్ చేస్తుంది కాబట్టి 5/10 అండి. ఓకే. సో 5/10 అంటే 1/2నా? సింపుల్‌గా ఎంత చెప్పొచ్చు? 50%. లేదా సో ఇక్కడ నుంచి 5 వస్తుందని అంటేనే మనకు అర్థమైపోతుంది సగం అని. సగం అంటే 50% అని డైరెక్ట్ ఆన్సర్ పెట్టొచ్చు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఒక దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత, పొడవుల మధ్య నిష్పత్తి 5:1 లేదా 5:1 నిష్పత్తిలో ఉన్నాయి. దాని వైశాల్యం 216 అయిన పొడవు కనుక్కోమంటాడు. ఓకే. సో దీర్ఘచతురస్రం అంటే మనకు ఐడియా ఉంది. ఒకటి లెంత్, ఒకటి బ్రెడ్త్ ఉంటది. ఓకే. సో లెంత్, బ్రెడ్త్. ఇప్పుడు దీని చుట్టుకొలత అంటే మనం ఏం చెప్తాం మామూలుగా అయితే 2 × L+B అని చెప్తాం. ఓకే. సో చుట్టుకొలత. ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ? పార్ట్స్‌లో చూస్తే 5 పార్ట్స్ ఉంది. ఓకే. సో 2 × L+B అనేది 5 పార్ట్స్ ఉంది. L అనేది ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ L అనేది 1 పార్ట్ కదా! ఓకే. కొన్ని సార్లు X తీసుకుంటాం పార్ట్స్ వైస్‌గా. కాకపోతే మనకు ఐడియా ఉండాలి. ఓకే. ఒకవేళ స్క్వేర్ కాంపోనెంట్ దాంట్లో వచ్చినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో 2 × L+B ఎంత? 5 పార్ట్స్. ఓకే. L ఎంత? 1 పార్ట్ కదా! సో P ఉంచుదాం అట్లనే. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 పార్ట్స్. Pని పెద్దగా చేస్తున్నాం చూడండి. ఇది 2 × 1 పార్ట్ అంటే 2 పార్ట్స్ కదా! 2 పార్ట్స్ ప్లస్ 2B ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 పార్ట్స్. 2B ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 పార్ట్స్ మైనస్ 2 పార్ట్స్ అంటే 3 పార్ట్స్. B ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3 పార్ట్స్ బై 2 వచ్చింది. బ్రెడ్త్ వచ్చింది మనకి ఇక్కడ. ఓకే. సో B ఈజ్ ఈక్వల్ 3 పార్ట్స్ బై 2 వచ్చింది. L ఈజ్ ఈక్వల్ 1 పార్ట్ కదా! L ఈజ్ ఈక్వల్ 1 పార్ట్. B ఈజ్ ఈక్వల్ 3 పార్ట్స్ బై 2. సో ఏరియా ఎంత మనకి? L × B కదా! ఓకే. సో ఏరియా అంటే L × B కదా! సో L × B అంటే 1 పార్ట్ ఇంటూ 3 పార్ట్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 216 వచ్చింది. ఓకే. సో L × B ఈజ్ ఈక్వల్ టు కట్ చేద్దాం. 3 L 21, 3 2 6. L × B ఈజ్ ఈక్వల్ టు ఇది అటు పోతే ఏమవుతుంది? L × B ఇక్కడ P × P P స్క్వేర్ ఉంటుంది చూడండి. ఓకే. సో ఏరియా కాబట్టి స్క్వేర్ కాంపోనెంట్ వస్తుంది. 72 ఎంత? 144. ఓకే. సో P అంటే 1 పార్ట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 12 వచ్చింది. సో P అనేది 12 అయితే పొడవు ఎంత? ఇక్కడ 1 పార్టే కదా! సో 1Pనే కదా! ఏం లేదంటే 1 ఉన్నట్టు. ఎంత వచ్చింది? 12. 12 అనేది మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. X వస్తువుల యొక్క కొన్న వేల Y వస్తువుల యొక్క అమ్మిన వేలకు సమానం. ఇక్కడ లాభం 25% వచ్చిన X/Y ఎంత అంటున్నాం. ఓకే. సో X వస్తువుల యొక్క కొన్న వేల Y వస్తువుల యొక్క అమ్మిన వేలకు సమానం అంటే X వస్తువుల యొక్క కాస్ట్ ప్రైస్ అనేది Y వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్‌కి సమానం. ఓకే. సో ఇక్కడ చూడండి. మనం దీన్ని ఏం చేయొచ్చు? కాస్ట్ ప్రైస్‌కి సెల్లింగ్ ప్రైస్‌కి రేషియో తీసుకుంటే కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? Y/X. ఓకే. సో కాస్ట్ ప్రైస్‌కి సెల్లింగ్ ప్రైస్‌కి రేషియో Y/X వచ్చింది. మనల్ని X/Y అడుగుతున్నారు యాక్చువల్‌గా. సో చూద్దాం చూడండి. ఇక్కడ చూడండి 25% లాభం వచ్చిందంటే ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువుని ₹100 కొని ఓకే. సో ఎంతకు అమ్మితే 25% లాభం వస్తే 125కే కదా! ఓకే. సో ఇదే కదా కాస్ట్ ప్రైస్‌కి సెల్లింగ్ ప్రైస్‌కి రేషియో ఇది. ఓకే. సో ఇక్కడ మనల్ని ఏమొచ్చింది మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అంటే Y/X వచ్చింది కదా! ఓకే. సో దీన్ని X/Y మనల్ని అడిగిర్రు అంటే X/Y అంటే ఎంత? సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఉండాలి. అంతేగా? చూడండి కట్ చేస్తే 25, 125, 25 4 100. సెల్లింగ్ ప్రైస్ 5 కాస్ట్ ప్రైస్ 4. X/Y వాల్యూ ఎంత? 5/4. ఓకే. నెక్స్ట్ క్వెషన్. 16 డివైడెడ్ బై 4 × 2 - 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో ఫస్ట్ డివిజన్ చేయాలి కాబట్టి 4 4 16 నెక్స్ట్ 4 × 2 కదా! 4 2 8. సో 8 - 4 అంటే 4. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఒక దీర్ఘచతురస్రంలో
ఒక అర్ధవృత్తాన్ని నిండుగా ఉంచారు. అర్ధవృత్త పరిధి 1250 పై అయిన దీర్ఘచతురస్రం పొడవు ఎంత? ఓకే. సో, అంటే ఎగ్జాక్ట్‌లీ దీని ట్రాన్స్‌లేషన్‌లో కొంచెం నాకు సాటిస్ఫాక్షన్‌గా అయితే లేదు. కాకపోతే క్వెషన్ అయితే ఎగ్జాక్ట్‌గా చెప్తా చూడండి మీకు. ఇది ఒక దీర్ఘచతురస్రం అనుకోండి. ఇందులో ఒక అర్ధవృత్తాన్ని ఇట్లా కంప్లీట్‌గా ఉంచడం అంటే ఇట్లా అన్నట్టు. ఓకే. సో, ఒక అర్ధవృత్తాన్ని ఉంచితే అర్ధవృత్త పరిధి 1250 పై. ఓకే. సో, వృత్త పరిధి అంటే సర్కంఫరెన్స్ అన్నట్టు. ఓకే. సో, సర్కంఫరెన్స్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి పొడవు అన్నట్టు. ఓకే. సో, ఇది 1250 పై అయిన దీర్ఘచతురస్రం యొక్క పొడవు కనుక్కోమంటారు. ఓకే. సో, ఇది పొడవు అని మనకు తెలుసు. ఇది వెడల్పు. ఓకే. సో, ఇట్లా దీని యొక్క పొడవు లేదా ఏరియా కనుక్కోమంటారు కొన్నిసార్లు. ఏరియా అంటే కష్టం లేదు కానీ పొడవు ఒకటి వస్తుంది దీంట్లో. ఓకే. సో, చూడండి ఇది 1250 పై. ఇప్పుడు మామూలుగా అయితే మనం ఒక కంప్లీట్ వృత్తం ఉంది కదా! సో, వృత్త పరిధి అయితేనేమో 2πr కదా! ఓకే. సో, ఇది అర్ధవృత్త పరిధి కాబట్టి అందులో సగం. 2πrలో సగం అంటే πr కదా! సో, πr అనేది 1250 అయితే r అనేది ఎంత వచ్చింది? 1250. సో, ఇది వృత్తాన్ని మనం గమనిస్తే ఇది అర్ధవృత్తం కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి r ఉంటది. ఓకే. ఇక్కడి నుంచి ఇక్కడికి 2r ఉంటది మనకు తెలుసు. సో, ఇదే దీని లెంత్ అయితది కదా! ఓకే. సో, 2r కనుక్కుంటే సరిపోతుంది మనం. 2r ఎంత? 1250కి 2 టైమ్స్. ఓకే. సో, ఏమొస్తుంది మనకి 2500. ఓకే. సో, క్వెషన్ అయితే ఇదే టైప్‌లో ఉంటది. మారితే వాల్యూస్ చిన్న చిన్నయి ఇక్కడ 1250 ప్లేస్‌లో 125 ఉండొచ్చు. సో, అలాంటి చిన్న చిన్నవి మారుతాయి గానీ, సో, క్వెషన్ అయితే ఇట్లానే ఉంటది సేమ్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు, వెడల్పుల మధ్య తేడా 3. దాని చుట్టుకొలత దాని వైశాల్యానికి సమానమైన ఆ దీర్ఘచతురస్రం యొక్క కర్ణం ఎంత అంటారు. ఓకే. సో, మనందరికీ దీర్ఘచతురస్రం గురించి తెలిసిందే. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు, వెడల్పుల మధ్య తేడా. సో, ఇది లెంత్, ఇది బ్రెడ్త్ అనుకుంటే. సో, లెంత్, బ్రెడ్త్‌ల మధ్య తేడా ఎంత ఇచ్చిండు? 3 అని ఇచ్చిండు. దాని చుట్టుకొలత దాని వైశాల్యానికి సమానమైన. ఓకే. సో, చుట్టుకొలత అంటే మనం మొత్తం యాడ్ చేస్తాం కాబట్టి L + L 2L, B + B 2B అంటే 2 × L + B అనేది దాని వైశాల్యానికి సమానం. వైశాల్యం ఎంత? L × B. అయినా దీర్ఘచతురస్రం యొక్క కర్ణం ఎంత? సో, కర్ణం అంటే డయాగ్నల్ మనందరికీ తెలిసిందే. సో, దీన్ని మనం ఎట్లా కనుక్కుంటాం మామూలుగా అయితే √L² + B². సో, ఇది మనందరికీ తెలిసిందే. ఒకవేళ తెలియకపోతే చూడండి. ఖచ్చితంగా దీర్ఘచతురస్రం అన్ని ప్లేస్‌లలో అన్ని మూలలలో 90 డిగ్రీలు చేస్తది. 90 డిగ్రీలకు ఆపోజిట్ ఉండేది కర్ణం కదా! సో, ఇది LB అయినప్పుడు ఈ కర్ణం ఏమైతే √L² + B² ఇది మనందరికీ తెలిసిందే. సో, ఇప్పుడు చూడండి కర్ణం కనుక్కోమంటారు కదా! మనం ఏం కనుక్కోవాలి? √L² + B² కనుక్కోవాలి. అంతేనా? సో, దీనికి ఏం చేయొచ్చు మనం? L - B² చేద్దాం చూడండి. L - B² చేస్తే L² + B² - 2LB = 9 వచ్చిందా? ఓకే. L² + B² ఎంత? 9 + 2LB. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి? LB కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకే. సో, LB కనుక్కొని దీనికి రూట్ పెట్టేస్తే వచ్చేసింది. సో, 2LB అంటే ఇక్కడ నుంచి మనం దీన్ని ఏం రాసుకోవచ్చు? L + B వాల్యూ ఏం రాసుకోవచ్చు? LB/2 రాసుకోవచ్చు కదా! సో, ఇక్కడ నుంచి కూడా మనం L + B² కనుక్కున్నాం అనుకోండి. L² + B² + 2LB = ఎంత? L² B²/4 వస్తది మనకి. ఓకే. ఇప్పుడు మనం L + B² మైనస్ ఆఫ్ L - B² చేసినాం అనుకోండి ఏమొస్తది? 4LB వస్తది. ఇది అందరికి ఐడియా ఉంది కదా! సో, మనకి ఇక్కడ ఎంత వచ్చింది? L + B² చేసినప్పుడు ఏమొచ్చింది మనకి ఇక్కడ? L + B² వచ్చినప్పుడు ఇది వచ్చింది కదా! సో, L + B² అంటే L² B²/4 వచ్చిందా? L - B² L - B² కనుక్కున్నప్పుడు ఏమొచ్చింది మనకి ఇక్కడ? 9 వచ్చింది కదా! సో, L - B² ఎంత వచ్చింది? 9. ఎంత? 4LB. సో, ఇట్లా చేస్తే L² B² - 36 = 16LB వస్తది. ఓకే. సో, ఇట్లా దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తది. సో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనకి ఇక్కడ చాలా కష్టం గాని LBలు రావాలంటే మనకి చాలా టైం అయితది. సో, త్రూ ఆప్షన్స్ ట్రై చేయండి మాక్సిమం. త్రూ ఆప్షన్స్ ఏమైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాంబినేషన్స్ ఉంటే చూడండి. ఓకే. ఏమైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాంబినేషన్స్ ఉన్నాయా? అంటే
ఇదేంటిది కర్ణం కదా, కర్ణం ప్లేస్లో వచ్చాయి అంటే అన్నిటికంటే పెద్ద మనకు తెలుసు కదా 3 4 5 6 8 10 5 12 13 అట్లా ఏమైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటే ఫస్ట్ వాటిని ట్రై చేయండి. అట్లా లేకుంటే సో వీటన్నిటిని సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో కొంచెం ఆలోచించుకొని చేయండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 40 కుర్చీలను 10,000 రూపాయలకి కొన్నారు. 60% లాభం రావాలంటే 10,000 రూపాయలకి ఎన్ని కుర్చీలు అమ్మాలంటున్నారు. ఓకే, సో జనరల్గా ఆలోచించండి. ఇప్పుడు 60% లాభం రావాలంటే ఖచ్చితంగా 10,000 రూపాయలకి 40 కుర్చీల కంటే తక్కువ అమ్మాలి. ఓకే, సో 40 కుర్చీల కంటే తక్కువ ఏ ఆప్షన్ ఉంటే ఆప్షన్ మీరు ఆన్సర్గా క్లిక్ చేయొచ్చు. ఓకే, సో అది ఫస్ట్ మనం అప్రోచ్ అయ్యేది. నెక్స్ట్ చూడండి. సో ఫస్ట్ 60% లాభం రావాలంటే చూద్దాం, జనరల్గా ఆలోచిద్దాం. చూడండి, సో 60% లాభం రావాలంటే సో 10,000 రూపాయలలో 60% ఎంత మనకి ఆల్రెడీ తెలుసు. మనకి ఎంత? 6,000 రూపాయలు. అంటే సో ఓవరాల్గా సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి మనకి? 16,000 ఉండాలి కదా. ఓకే, సో 16,000 సెల్లింగ్ ప్రైస్, 16,000కి అమ్మాలి 40 కుర్చీలు 60% లాభం రావాలంటే. ఓకే, సో 40 కుర్చీలని. ఓకే, సో 16,000కి 40 కుర్చీలు అమ్ముతాం. అదే ఇదే సెల్లింగ్ ప్రైస్కి 10,000కి ఎన్ని అమ్ముతాం, అంతే సింపుల్గా. ఓకే, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ 10,000, ఎన్ని కుర్చీలు అమ్ముతాం జనరల్గా ఆలోచిస్తే అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 3 zeros 3 zeros కట్ట. సో 16 అయినది 40 అయితే 10 అనేది ఎంత అవుతుంది? ఓకే, ఇంకా కొట్టేద్దాం. 2 ఎంబులో 16, 2 5 10, 8 అనేది 40 అయితే 5 అనేది ఎంత? 8 5 40, సో 5 5 25. సో 25 కుర్చీలు అమ్మాలన్నట్టు. 10,000 రూపాయలకి 25 కుర్చీలు అమ్మితే ఇక్కడ సేమ్ వాళ్ళు చెప్పినట్టు 60% లాభం వస్తుంది. జనరల్గా ఆలోచించండి. ఇక్కడ నేను ఏ ఫార్ములా యూజ్ చేయలేదు, వేరే ఏం చేయలేదు, జనరల్గానే. సో 60% లాభం రావాలంటే 40 కుర్చీలను ఎంతకు అమ్మాలి? 16,000కి అమ్మాలి కదా. సో 16,000కి అయితేనే 40 కుర్చీలు అమ్మాలి. ఈక్వల్ చేసుకున్నా. 16,000 కుర్చీలు ఏమో 40 సెల్లింగ్ ప్రైస్. ఒకవేళ ఇప్పుడు 10,000కి అంటుంది కాబట్టి 10,000కి ఎన్ని, అంతే జనరల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. sin 15 ప్లస్ cos 75 వాల్యూ ఎంత అంటుంది. ఓకే, సో ఇట్లా అడిగినప్పుడు మీరు ఒకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. ఇది మీకు చాలా చోట్ల యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ 90 degrees ఉన్నాయి అనుకోండి, ఇక్కడ 15 degrees ఉంటాయి. ఇది 90, ఇది 15 ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ ఉండేది ఏంటిది? 75 కదా. ఓకే, సో 75 కాబట్టి సో sin 15 ప్లస్ cos 75 అడుగుతుండే కదా. సో ఎప్పుడైనా సరే ఇక్కడ √3 + 1 ఉంటుంది, ఇక్కడ √3 - 1 ఉంటుంది, ఇది 2√2. ఓకే, సో కర్ణం పెద్దగా ఉంటుంది అన్నట్టు. మీరు కాంబినేషన్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే √3 - 1 √3 + 1 2√2. అందులో కర్ణం అనేది అంటే ఏదైనా హైయెస్ట్ యాంగిల్ వైపు ఉండేది పెద్దగా ఉంటుంది. సో 90 దగ్గర ఉండేది 2√2, 90కి ఆపోజిట్గా ఉండేది, అంతే కదా. సో 2√2 పెద్దది ఇట్లా. నెక్స్ట్ 75 పెద్దది కదా. సో 75కి ఆపోజిట్గా ఉండేదానికి √3 + 1 పెద్దది ఉంటుంది. 15 చిన్నది కాబట్టి 15 వైపు చిన్నది ఉంటుంది, √3 - 1. ఓకే, సో ఇట్లా. ఇప్పుడు sin 15 అడిగింది కదా. సో చూడండి, sin 15 అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, √3 - 1/2√2 సైన్కి. cos 75 అంటే అడ్జాసెంట్ కదా. సో cos 75కి అడ్జాసెంట్ ఏంటి? √3 - 1 కదా, హైపోటెన్యూస్ 2√2. సో యాడ్ చేస్తే 2 × √3 - 1/2√2. 2 క్యాన్సిల్ అయితే √3 - 1/√2. ఓకే, సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అయిపోతుంది? sin 15 అనేది cos 75 రెండు సేమ్ ఉంటాయి అన్నట్టు. ఓకే, సో మీకు ఆల్రెడీ చెప్పిన సమ్ అనేది 90 degrees ఉన్నప్పుడు 15 + 75 90 అవుతుంది కదా. ఓకే, సో అప్పుడు sin 15 అనేది cos 75కి సమానం అవుతుంది, cos 75 అనేది sin 15కి సమానం అవుతుంది. ఈ ట్రయాంగిల్ మాత్రం అస్సలు మర్చిపోకండి, ఇది మీకు చాలా అంటే యూజ్ అవుతుంది. √3 - 1 √3 + 1 2√2. 2√2 ఎప్పుడైనా హైపోటెన్యూస్ ఉంటుంది. 15కి ఆపోజిట్గా తక్కువ ఉండాలి కాబట్టి √3 - 1 ఉంటుంది. 75కి ఆపోజిట్గా ఎక్కువ ఉండాలి కాబట్టి √3 + 1 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువుని కొంత ధరకు అమ్మడం వల్ల 8% నష్టం వచ్చిందని పెట్టుకోండి. ఒకవేళ 1,800 రూపాయలు ఎక్కువ అమ్మితే 14.5% లాభం వచ్చింది, అయినా కొన్న వేళ ఎంత అంటాడు. ఓకే, సో ఒక వస్తువును కొంత ధరకు అమ్మడం వల్ల అనుకోండి 8% నష్టం వచ్చిందంటే ఎంత కమ్మినట్టు? 92% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ కమ్మినట్టే కదా ఒకసారి. నెక్స్ట్ ఇంకొకసారి 1,800 ఎక్కువ అమ్మడం వల్ల దీనికంటే ఒకవేళ 1,800 రూపాయలు ఎక్కువ కమ్మినట్లయితే ఎంత వచ్చేది? 14.5% లాభం వచ్చేది. అంటే కాస్ట్ ప్రైస్లో ఎక్కువ అన్నట్టు 114.5% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ కమ్మినట్టే కదా. ఓకే, ఇప్పుడు దీన్ని సింపుల్గా వాడు ఇచ్చిన మ్యాటర్నే రాసుకుని ఉన్నాడు. ఓకే, సో మీరు ఇది అలవాటు చేసుకోవాలి. ఇచ్చిన మ్యాటర్ని ఈజీగా రాసుకోవడం అలవాటు చేసుకుంటే క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో చూడండి,
ఇప్పుడు ఇది ఇటు సైడ్ పంపిస్తా 92% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అటు సైడ్ పంపిస్తే 1800 రూపీస్ అనేది ఏమైతే మనకి ఇక్కడ సో 114.5 మైనస్ 92 అంటే సింపుల్గా 14.5ని 8ని యాడ్ చేయండి అంతే కదా. సో డిఫరెన్స్ 100కి 8 తక్కువ ఉంది, ఇది 100కి 14.5 ఎక్కువ ఉంది. సో 14 ప్లస్ 8 అంటే ఎంత 22.5%. 22.5% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అనేది 1800 అయితే మనం కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటుంది కొన్నవేలే కదా. సో 100% ఆఫ్ ది కాస్ట్ ప్రైసే కదా. సో చూడండి 22.5 అంటే ఎట్లా కొట్టేద్దాం 5 టేబుల్ కొట్టేద్దాం చూడండి. 5 4 20, సో 5 5 25 4.5%. 5 20 20%. ఓకే. సో 4.5 అనేది 1800 కావాలంటే సో 4.5 డబుల్ చేస్తే ఏమైతే 9 అవుతుందా. సో 4 టైమ్స్ చేస్తే 18 అవుతుంది కదా. ఓకే. సో 4 టైమ్స్ అయితే 18, 2 zeros కి 2 zeros అంటే ఇంటూ 400 అంటే ఇటు నుంచి ఇటు, సో ఇటు నుంచి ఇటు కూడా ఇంటూ 400 ఉంటుంది రిలేషన్. సో 20 ఇంటూ 400 2 8, సో ఇక్కడ ఒక 0 ఇక్కడ 2 zeros. ఓకే. సో 8000 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 3 సంవత్సరాలకి చక్రవడ్డీ 72.8% అయిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటాడు, వడ్డీ శాతం కనుక్కోమంటాడు. ఓకే. సో మనందరికీ తెలిసిందే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఫార్ములా ఇది జనరల్గా గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. A is equal P into 1 plus R by 100 whole power T. దీన్ని మనం ఎక్కువ శాతం యూజ్ చేయం కానీ ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుండాలి మీకు. ఓకే. సో గుర్తుపెట్టుకోండి, ఇది కొన్ని సార్లు మనకి ఏది చేయాలో తెలియనప్పుడు ఇది యూజ్ అవుతుంది. చూడండి అమౌంట్ అంటుంది కదా. ఓకే. సో అమౌంట్ అనేది మనకి ఎప్పుడైనా ఎంత ఉంటుంది, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి ఉంటుంది. ఓకే. సో అమౌంట్ ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చింది కాబట్టి సో ప్రిన్సిపల్ 100% అనుకుందాం మనం. ఓకే. సో ప్రిన్సిపల్ ఇక్కడ 100% అనుకుంటే అమౌంట్ ఏమవుతుంది ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఓకే. సో 172.8% అవుతుంది. ఇదేమవుతుంది 1 ప్లస్ R by 100 హోల్ పవర్ T అంటే ఇక్కడ టైం 3 years అని ఇచ్చింది కదా. సో 300. ఓకే. పర్సంటేజ్ క్యాన్సల్. సో 172.8 by 100 ఉంది కదా. సో ఇక్కడ పాయింట్ తీసేసి ఇక్కడ 0 పెట్టుకోవచ్చు కదా. ఓకే. ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 ప్లస్ R by 100 హోల్ క్యూబా. ఈ క్యూబ్ని ఇటు సైడ్ పంపిస్తాను నేను. క్యూబ్ని ఇటు సైడ్ పంపిస్తే ఏమైతే క్యూబ్ రూట్ అవుతుందా, క్యూబ్ రూట్. ఓకే. సో 1728 అనేది దేని క్యూబ్ 12 క్యూబ్ కదా. సో 1000 అనేది దేని క్యూబ్ 10. ఓకే. ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 ప్లస్ R by 100. ఓకే. సో 1 ఇటు పంపిస్తే ఏమొస్తుంది R by 100 12/10 - 1. ఇది చాలా స్పీడ్గా చేయొచ్చు కాకపోతే మీకు అర్థం కావాలని ఇట్లా చెప్తున్నా. సో 12 - 10 అంటే 2 కదా. సో 2/10. ఈ 0కి ఈ 0 కట్టు R ఈజ్ ఈక్వల్ టు ఎంత 2 into 10 20%. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ HCF 9 LCM 180 అయినా అందులో ఒక నెంబర్ 36 రెండో నెంబర్కి అనుకోండి. అంటే క్వశ్చన్ ఏంటంటే రెండు సంఖ్యల యొక్క HCF 9 LCM 180 అందులో ఒక సంఖ్య 36 అయినా రెండవ సంఖ్య కనుక్కోండి అంటుంది. ఓకే. సో ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ LCM అండ్ HCF అని ఇంతకుముందు మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఫస్ట్ ఇంటూ సెకండ్. ఓకే. సో HCF 9 LCM ఎంత 180. ఓకే. సో ఫస్ట్ది 36, సెకండ్ది మనం కనుక్కోవాలి. ఓకే. 36 5 180. ఓకే. సో 9 5 45 9 5 45. సెకండ్ నెంబర్ ఎంత 45 అన్నట్టు. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా మిస్ అయి ఉంటే సో మిస్లేనియస్ టాపిక్ కానీ అట్లా మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాం. మొత్తం అన్నీ కలిపి ఏమైనా మిస్ అయిన మోడల్స్ వాటన్నిటి అనాలిసిస్ చేసుకుందాం. ఓకే. సో మీకు కిరణ్ ప్రకాశన్ బుక్ తెలిసే ఉంటుంది. సో దీన్ని నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరికన్నా CBT 2కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అయ్యండి. సో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు లైట్ తీసుకోండి. సో జాయిన్ అవ్వాలనుకుంటే 9849169471కి వాట్సాప్ చేయండి. మీకు దీనివల్ల ఏంటంటే సబ్జెక్ట్లో ట్రిక్స్ మీకు ఇంత ముందుకు చూసాం కదా. సో ట్రిక్స్ అంటే ట్రిక్స్ ఏం లేదు, ఒక క్వశ్చన్ని ఎట్లా అనలైజ్ చేసుకోవాలి అనే విషయాన్ని మనం మ్యాక్సిమం నేర్చుకోవచ్చు అన్నట్టు. ఎందుకంటే కిరణ్స్ బుక్ అంటే ఆల్మోస్ట్ 9000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ మనం 7000 వరకు డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. ఓకే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకే. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.